Hello friends, welcome back. Artist Padmasali Durgaro channel. SV University. SV University అంటే మీకు తిరుపతిలో SV శిల్ప కళాశాల ఏదైతే ఉందో అందులో నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది. కానీ అప్డేట్ అయితే లేదు. సో ఫస్ట్ అయితే అప్డేట్ లేదు అంటే ఇక్కడ మీకు వెబ్సైట్ ని చూపిస్తాను. సో ఇది వెబ్సైట్ ఈ tirumala.org. ఇందులో వచ్చేటప్పటికి జనరల్ గా అయితే మనకి ఆ నోటిఫికేషన్ ఇక్కడే ఇస్తారు. సో అడ్మిషన్స్ 4 years కోర్సు, డిప్లొమా కోర్సు 2 years, డిప్లొమా కోర్సు 4 years, అలాగే 2 years సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉంటుంది. సో ఇది ఇక్కడ మీరు యూ గాని అప్లికేషన్ గాని రెండు క్లిక్ చేశారనుకోండి మనకు అప్లికేషన్ వస్తుంది, అలాగే ప్రవేశ ప్రకటన వస్తుంది. శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల. సో ఇది నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చిందని అన్నారు నేను కాల్ చేసి అడిగితే. కానీ ఇక్కడ సైట్ లో అయితే అప్డేట్ లేదు. సో ఇక్కడ చూడండి మీరు 2024-25 పెట్టారు. సో నోటిఫికేషన్ అయితే వచ్చింది, సేమ్ డేట్స్ అని అంటున్నారు. అయితే దీనికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ డేట్స్ అయితే కరెక్టే, అయితే నోటిఫికేషన్ వచ్చిన డేట్స్ అయితే కరెక్టే, అలాగే లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా కరెక్టే. మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఎలా తెలుస్తుంది, నేను క్లియర్ గా మీకు చెప్తున్నాను. మీరు ఈ శిల్ప కళాశాలలో టీటీడీ అలిపిరి రోడ్ బిసైడ్ బాలాజీ లింక్ బస్ స్టాండ్ తిరుపతి. సో తిరుపతిలో మనం మొదటి సంవత్సరం నందు చేరు విద్యార్థులకు 21/7/2025 తేదీన అడ్మిషన్ కొరకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. అంటే 21వ తారీఖున మీకు లాస్ట్ డేటు అదే, అంటే 21వ తారీఖున ఎగ్జామ్ ఉంటుంది. అయితే మరి డేట్ తెలియదు ఎలా అనుకుంటున్నారో మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ వెళ్ళిపోయి 20 తారీఖున అక్కడ వెళ్ళి 21వ తారీఖున మీరు 20 తారీఖున వెళ్ళి డైరెక్ట్ 20 తారీఖున మీరు అక్కడ అడ్మిషన్ తీసేసుకుని సో ఎగ్జాము మీరు అప్లై చేసుకుని 21వ తారీఖున ఎగ్జాము రాసుకోవచ్చు. కావున ఆ రోజు ఉదయం 9 గంటలకు కళాశాలకు చేరుకోవాలని. మీరు 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే మీరు 20 వెళ్ళొచ్చు, 21 9 గంటల వరకు అక్కడ ఉండాలి. మీరు 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th టీసీ, మార్క్ లిస్టు, 6th to 10th స్టడీ, కాండక్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళాలి మీరు. సో ఇవి మస్ట్, ఇవి కంపల్సరీ. అలాగే బోర్డు రికగ్నిషన్ ఫీ 350 రూపాయలు చెల్లించాలి. అంటే మీరు బిఫోర్ అక్కడ డైరెక్ట్ కూడా చెల్లించవచ్చు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు 1/8/2025 తేదీ నుండి క్లాసులు ప్రారంభమవుతాయి. అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే 21వ తారీఖునే మీకు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు, అప్పుడే మీరు ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. మీరు నెక్స్ట్ ఇందులో ఎవరైతే సీట్ వస్తుందో వాళ్ళకి 1/8/2025 తేదీ నుండి క్లాసులు ప్రారంభమవుతాయి. ఆ రోజు నుండి హాస్టల్ వసతి మరియు భోజనం ఉచితంగా ఏర్పాటు చేయబడింది. ఏ రోజు నుంచి 1/8 నుంచి. నోట్ ఇచ్చారు ఇక్కడ, గతంలో అప్లై చేయని వారు కూడా వచ్చి స్పాట్ లో మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చి పరీక్షకు హాజరు కావచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారంటే గతంలో అంటే మీరు ఇప్పుడు మీకు తెలియదు, నాకు తెలిసినట్టే మీకు తెలిసింది, డేట్ తెలిసింది, అయ్యో డేట్ దగ్గరలో ఉందని అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఇప్పుడు ఆన్లైన్ లో అప్లై చేయని వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి అప్లై చేసుకొని అక్కడ ఎగ్జామ్ పెడతారు కదా, ఆ రోజు ఆ ఎగ్జామ్ కి మీరు హాజరు కావచ్చు. అది చెప్తున్నారు. పరీక్షకు హాజరయ్యేవారు ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇంగ్లీష్ లో అదే ఇచ్చారు. 10th మార్కు లిస్టు, స్టడీ సర్టిఫికేట్, టీసీ, క్యాస్ట్ మొదలగు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని రావాలి. ఈ పైన ఏమి ఇచ్చారు అవి ఇవి కూడా మొత్తం అన్ని తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక కోర్సులు ఏమున్నాయి, ఆలయ నిర్మాణం, శిలా శిల్పం, సుధా శిల్పం, దారు శిల్పం, లోహ శిల్పం, సాంప్రదాయ చిత్రలేఖనం. సో ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. చాలా మందికి తెలుసు ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కోర్సెస్ ఉంటాయని. సో ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే చిత్రలేఖనం నేర్చుకోవాలనుకుంటున్నారో లేదంటే శిల్పం నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ కోర్సెస్ యూజ్ అవుతాయి. 2 years కోర్స్ ఉంటాయి, 4 years కోర్స్ ఉంటాయి. సో ఎవరైతే ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు, ఇప్పుడే తెలిసింది, సో డైరెక్ట్ కూడా వెళ్ళి అంటే ఆన్లైన్ లో మిస్ అయ్యాము, ఇప్పుడు డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోండి. డైరెక్ట్ వెళ్ళిపోయి 21వ తారీఖున మీకు డైరెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో 1/8 నుంచి క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా ఉచిత హాస్టల్ వసతి కూడా
కలదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 3 నెంబర్లు ఇచ్చారు, ఈ 3 నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్తున్నారు, బాగుంది. మరి అప్లికేషన్ ఎలాగా అంటే ఇక్కడ అప్లికేషన్ కూడా ఉంది, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు, లేదంటే అక్కడ కూడా మీకు అప్లికేషన్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి అప్లికేషన్, ఇదైతే పాతది ప్రవేశ ప్రకటన, ఇక్కడ అప్లికేషన్ ఉంది. ఈ వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ పేరు ఏం లేదు, tirumala.org అని కొట్టగానే ఇది వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ వ్యూ అప్లికేషన్, వ్యూ అని ఉంది, అప్లికేషన్ అని ఉంది కదా, మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ ఇలాగ స్క్రోల్ చేసుకుంటూ మన కిందకు వస్తే ఇది అప్లికేషన్. సో ఇది అప్లికేషన్, ఫార్మ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 4-year డిప్లొమా కోర్సెస్ అని ఇచ్చారు చూడండి. సో దీన్ని మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసేసుకొని ఇక్కడ కోర్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ డిప్లొమా ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్, డిప్లొమా ఇన్ స్టోన్ స్కల్ప్చర్, తెలుగులో ఏదైతే చెప్పానో అదే ఉంటుంది. డిప్లొమా ఇన్ సుధా స్కల్ప్చర్, డిప్లొమా ఇన్ మెటల్ స్కల్ప్చర్, డిప్లొమా ఇన్ వుడ్ స్కల్ప్చర్, డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ పెయింటింగ్. ఇది ఏదైనా సరే 4 years కోర్స్ ఇది. సో నెంబర్ ఆఫ్ సీట్స్ 10 ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమ్మీడియట్లీ మీరు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విత్ ఆల్ ద ఎన్క్లోజర్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద ప్రిన్సిపల్ SVIT SA తిరుపతి ఆన్ ఆర్ బిఫోర్ ద లాస్ట్ డేట్ మెన్షన్. సో ఇప్పుడే తెలిసింది మీకు, డేట్ ఎక్కువ లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ వెళ్ళడమే, ఆ ఆప్షన్ ఉంది కాబట్టి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్, ఇదంతా మీరు ఈ ప్రింట్ తీసుకొని ఫిల్ చేసుకొని డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోయి మీరు ఆ రోజు సబ్మిట్ చేసేసి ఫీజు కట్టేసి ఎగ్జామ్ రాసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళితే మీకు ఇవన్నీ తెలిస్తే, ఇక్కడ ఇచ్చారు చూడండి డీటెయిల్ గా ఇచ్చారు, కాలమ్స్ ఇచ్చారు, ఈ కాలమ్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. సో జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది హాల్ టికెట్, ఇది కూడా ఫిల్ చేసేసుకుంటే ఒకటి డూప్లికేట్ ఉంటుంది, ఒకటి ఒరిజినల్ హాల్ టికెట్ ఉంటుంది. ఈ రెండు ఈ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీ, ఇక్కడే ఫిల్ చేసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఆలస్యం చేయకుండా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మాకు ఇప్పుడే తెలిసింది ఈ ఇన్ఫర్మేషన్ అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. సో అదే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ వెళ్ళండి. సో ఇది 2025-26 నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.